వారణాసి సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఒక అరాచకాన్నే సృష్టిస్తుందని చెప్పాలి. మనందరికీ తెలుసు, రాజమౌళి గారు త్రిబుల్ తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సినిమాని తీసుకోబోతున్నారు. అది వారణాసి. టైటిల్ అనౌన్స్మెంటే ప్రపంచాన్ని అలా షేక్ చేసి పడేసింది. రామోజీ ఫిలిం సిటీలో చేసినటువంటి ఆ ఈవెంట్ ప్రపంచ సినిమాని సరికొత్త అధ్యాయానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపించింది. అది కూడా మన భారతదేశ చరిత్ర, ఈ నేలపై పుట్టినటువంటి చరిత్రను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూపించాలనేటువంటిది రాజమౌళి గారు రామాయణంలో ఒక పాత్రను తీసుకుని, ఒక దాంట్లో ఉండేటువంటి ఒక కథని తీసుకుని ఆయన ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నట్టుగా మనందరికీ తెలిసిందే. దీని మీద ఆ కథ అందించినటువంటి రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆ దాంట్లో ఉండేటువంటి ముఖ్య ఘట్టం ఏది సార్, ఒక ఘట్టానికి సంబంధించి చాలా అద్భుతంగా రాబోతుంది అని చెప్పి మీరు చెప్పారు, దానికి సంబంధించి ఏమన్నా చెబుతారా అంటే, కుంభకర్ణుడికి రాముడికి జరిగినటువంటి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశం అద్భుతంగా వచ్చింది. దాదాపు 40 నిమిషాల పాటు ఉండేటువంటి ఆ సన్నివేశం రోమాలు నెక్కబొడుచుకునేటువంటి సన్నివేశంగా ఉండబోతుంది. అది ది బెస్ట్ ఇప్పటి వరకు భారతదేశ సినిమా చరిత్రలోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ సీన్స్ ని, ఆ విజువల్స్ ని మీరు ఎంత ఊహించుకున్నా దానికి మించి ఆ సినిమాలో ఆ సీన్స్ ఉండబోతున్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ముందుగా ఆ సీన్ గురించి మాత్రమే ఆయన చెప్పడం ఇంకా అసలు హైప్ని మామూలుగా పెంచాల. సినిమాకి సంబంధించి ఆ టైటిల్ అనౌన్స్మెంట్ రోజే మనం చూసాం, హనుమంతుడి తోక మీద, రథం మీద పరిగెడుతున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, ఏంటి, ఈ కథ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి లీక్స్ చిన్నగా ఇచ్చారు. దాని గురించి విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ఇంకా హైప్ ఎక్కువైపోతుంది. ఏం చేస్తారో తెలియదు కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఇది కదా మన భారతదేశానికి కావలసినటువంటి అస్సలు సిసలైనటువంటి విజయం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అటు ఇంగ్లీష్లో, ఆఖరికి ఈ సినిమా గురించి, ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని నేను డైరెక్ట్ చేసేటువంటి అవకాశం నాకు ఇస్తావా రాజమౌళి అని చెప్పి జామ్స్ కెమెరామెన్ అడిగారంటే ఆలోచించండి. ఈ సినిమాని ఏ రకంగా ప్రపంచం అంతా ఎదురు చూస్తుందో, ముఖ్యంగా మన భారతీయ స్టోరీని, మన భారతీయ కథను ప్రపంచం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ సినిమా కోసం అని చెప్పడానికి ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కానీ ఈ సినిమా ఒక సంచలనం కాబోతుంది. దాంట్లో ఉండేటువంటి అనేక కథకు సంబంధించినటువంటి అనేక సీన్స్ అన్ని కూడా రక్తి కట్టించడం అంటే అలా ఇలా కాదు, గూస్ బంప్స్ తెప్పించేటువంటి విధంగా సీన్స్ రాబోతున్నాయని చెప్పి రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి ఆ లైన్స్, ఆ హైపు, ఇదంతా కూడా ఒక రేంజ్ లో వెళ్ళబోతుంది. ప్రత్యేకించి రాజమౌళి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరంలా, మనం అందరం చాలా ప్రేమగా పిలుచుకునేటువంటి జక్కన్న ఆ చెక్కుడికి ఇంకా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. దానికోసం వెయిట్ చేద్దాం.